రాక్ గారు చనిపోయే ముందు మరి Dwayne The Rock Johnson boom boom diet. అమ్మ జీవితం ఇప్పటిదాకా నా లైఫ్ లో ఎన్నో రకాల డైట్లు చూసాను గానీ 3000, 4000, 5000 క్యాలరీలు తిన్న వాళ్ళని కూడా చూసాం, వీడియో కూడా చేసాం. క్రిస్టియానో రొనాల్డో గారి మేడం. కానీ దీని అమ్మ జీవితం ఈయన మాత్రం 8000 క్యాలరీస్ తింటున్నారంట డేకి. ఇవన్నీ కామన్ నాకు. నిజంగానే 8000 క్యాలరీస్ తిని ఇలా బాడీ బిల్డ్ చేశారా, లేదంటే 8000 క్యాలరీస్ తో పాటు ఏమైనా జ్యూసులు కూడా కింద నుంచి పొడుచుకున్నారా? ది రాక్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ డయట్ ని ఇప్పుడు గట్టిగా ఎక్స్పోజ్ చేసేద్దాం. ది రాక్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది జెనెటిక్స్ ప్లస్ హార్డ్ వర్క్ ప్లస్ డైట్ ప్లస్ జ్యూస్లు. నాకు అర్థం కాలేదు సార్. ఇదంతా ఏంటో మీకు లాస్ట్ వరకు చూస్తే గానీ అర్థం కాదు. 8000 క్యాలరీస్ డైట్ లో మీల్ 1 చూస్తున్నారు కదా. I eat 6 meals a day, so I don't really have breakfast, lunch, or dinner. Although I have breakfast, that's always my meal 1, but everything else will fluctuate. My breakfast consists of eggs. It consists of a meat, and that is either a bison or a steak. It also consists of oatmeal. It could be brown rice cereal with a little bit of fruit. Usually it's either papaya, which I love papaya, or some blueberries. Papaya anta morning chicken, eggs, oats. It's a high protein, high carbohydrates అన్ని హై ఉన్నాయి. క్యాలరీస్ కూడా నాకు తెలిసి ఇక్కడ ఒక 2000 క్యాలరీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తిన్నాం అంటే మాట్ల ఫ్యాట్ లాస్ కైనా వెయిట్ లాస్ కైనా మనందరం కూడా ఏంటంటే డే అంతా 2000 క్యాలరీలు తినలేము చాలా మంది. అది కూడా చాలా కష్టం. కాకపోతే ఇక్కడ రాక్ గారు మనం డే అంతా తిన్న క్యాలరీస్ ని ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లోనే తినేస్తున్నారు కాబట్టి అలా ది రాక్ అయ్యారు అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా రాక్ ఎడిషన్ అనమాట. మీరు చూస్తుంది కూడా డౌట్ రావచ్చు, మరి ఇన్ని క్యాలరీస్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లో తినేస్తే మధ్యాహ్నం అంతా నిద్ర వచ్చేస్తుంది కదా అని. ఇక ట్విస్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది మనందరం ఒక మార్నింగ్ 9, 8 అలా చేస్తున్నాం కదా. కానీ ఇక్కడ ఈయన బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మీల్ 2 అంటే My second meal of the day, లంచ్ మనం ఎన్ని గంటలు చేస్తాం? మహా అయితే 1 గంట 12. కానీ ఈయన లంచ్ విన్నారు కదా, which usually I eat around 10, 11 o'clock. That's what I consider my lunch. 10-11 లో చేస్తారంట. ఎందుకనంటే 6 మీల్స్ డే 8000 క్యాలరీస్ డే అని అంటే ప్రతి మీల్ కి కూడా 1 అవర్ గ్యాప్ లోనే తీసుకోవాలి. ఎక్కువ టైం ఉండదు కాబట్టి డైజెషన్ కెపాసిటీ కూడా రాక్ గారిది మనం చూసుకున్నట్టయితే అన్ని మీల్ తినడం గొప్ప కాదు, అది ఎలా డైజెస్ట్ చేసుకున్నారు దానికి నాకు తెలిసి కంపల్సరీ లేదో వాడే ఉంటారు. అదేంటో చెప్తా, కంగారు పడదు. Usually consists of complex carb like a rice. ఏంటి రాక్ రైస్ తింటారు? రైస్ తినడం వల్ల ఎవరు కూడా లావ్ అవ్వరు, అలాగని సన్నం కూడా అయిపోరు. రైస్ అనేది ఒక గుడ్ కార్బోహైడ్రేట్ సోర్స్. ప్రాపర్ గా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగానే ఉంటది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే రైస్ ఎక్కువ తినేస్తారు. దాని వల్ల ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మీకు ఇన్సులిన్ స్పైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. As well as chicken breast. I'll have some greens. I'm eating that after my workout. మళ్ళీ ఈయన రైస్, చికెన్, వెజిటేబుల్స్ కామన్ లంచ్. కాకపోతే రాక్ గారు ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ తింటారు. సపోజ్ జనరల్ మనం ఏంటి ఒక 250 నుంచి 300 గ్రాముల దాకా రైస్ తీసుకుంటే ఈయన తెలిసి ఒక 1000 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటారేమో అనిపిస్తుంది నాకు ఈయన బాడీ చూస్తుంటే. అసలు ఈ బూమ్ బూమ్ డైట్ లో ఈయన బూమ్ బూమ్ లా మారడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రోటీన్, మెయిన్ ప్రోటీన్. ఎందుకనంటే పర్ బాడీ వెయిట్ అంటే 2.2 గ్రామ్స్ ఇలా తీసుకుంటాం. కానీ ఈయన బాడీ వెయిట్ చూస్తున్నారు కదా, ఈయన బాడీ వెయిట్ కి ఎంత తీసుకోవాలి? అసలు అంత ప్రోటీన్ తీసుకుంటే మనం బూమ్ బూమ్ లో వస్తాయి కింద నుంచి. బీఫ్, గీఫ్, ఆఫ్ ఏవేవో తింటారు అనమాట. ఎందుకంటే My dinner could consist of either a fish or a chicken or a buffalo or a steak. And again, some sort of complex carbohydrate. ఎందుకంటే మనం బీఫ్ తినంగానే అక్కడ బీఫ్లు, చికెన్, పోర్క్లు ఇవన్నీ గట్టిగా తింటారు. దాంతో పాటు గ్రీన్స్. ప్రతి మీల్ లో కూడా రాక్ గారి సీక్రెట్ ఏంటంటే గ్రీన్స్ పక్క యాడ్ చేసుకుంటారు. యాక్టర్ కదా మాత్రం మెయింటైన్ చేయాలి. ఇక్కడ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, రైస్ తినట్లేదు, ఇక్కడ ఈ స్వీట్ పొటాటో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటారని చెప్తున్నారు. ఫ్యాట్ లాస్ కైనా, వెయిట్ గెయిన్ కైనా, బల్కింగ్ కైనా మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటాం? బల్కింగ్ కి మహా అయితే నేను చూసిన దాంట్లో హైయెస్ట్ 4000, 3000, 5000. రానా గారు కూడా బాహుబలిలో తిన్నారు. కానీ 8000 అంటే మనం అదో 3 రోజుల్లో తినాల్సిన ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ రాక్ 1 డేలో తింటారు. ఎవడురా నువ్వు? దట్స్ ద పవర్. ఆ పవర్ ఎలా వచ్చింది మరి? బూమ్ బూమ్ తాగడం వల్ల కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు ఆ బూమ్ బూమ్ కాదు. ఇక్కడ బూమ్ బూమ్ అంటే బూమ్ బూమ్ జ్యూసులు అనమాట. 100% రాక్ ఈజ్ ఆన్ జ్యూసెస్. నేను ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను, నేను చూసి రాలేదు. కానీ జనరల్ పర్స్పెక్టివ్ లో యాజ్ పర్ సైన్స్ బేస్డ్ నాలెడ్జ్ తో మనం చూసుకున్నట్టయితే ఈ రేంజ్ ఆఫ్ ఫిజిక్ ని
మనం మెయింటైన్ చేయాలంటే 8000 క్యాలరీస్ తీసుకున్నప్పుడు ప్రోటీన్స్ కార్బ్స్ ఓకే, మరి ఫ్యాట్స్ కూడా వస్తాయి కదా. మరి ఆ ఫ్యాట్స్ వచ్చినప్పుడు బల్క్ అయినప్పుడు ఫ్యాట్ ఉండాలి కదా, కానీ ఫ్యాట్ లేదు. అబ్జర్వ్ చేస్తున్నారు. రాక్ ఏంటంటే ప్యూర్లీ మజిల్, మంచి షెడెడ్ బాడీ, మంచి షెడెడ్ బాడీ, అట్ ది సేమ్ టైం మంచి ఫ్యాట్ లాస్, రెండు కలిపి, అది కూడా 8000 క్యాలరీస్ తింటూ చేయడం బాడీ రికంపోజిషన్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ది రాక్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం, గట్టిగా ఫస్ట్ ఒక లైక్ కొట్టేయండి ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరి మీకు ఇంకా రావాలి అంటే మీరు లైక్లు కొట్టకపోతే నేను షెడ్కి వెళ్తాను. నేను నా క్లయింట్స్ కి బాడీ రికమ్ చేశాను, చూసారు కదా. ఈయన నా క్లయింట్ రవి. ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి పట్టింది ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం. కానీ రాక్ గారు చూసారా, సింపుల్ గా అయిపోయింది. ఎలా? బికాస్ చాలా మందికి తెలియదు, తెలిసినా చెప్పరు, చెప్పినా ఎవరు నమ్మరు. జ్యూసులు వల్లే. మనం అనుకుంటాం 8000 క్యాలరీస్ తినేస్తే మనకు కూడా బాడీ వచ్చేస్తుంది కదా, అంత ప్రోటీన్ తింటున్నారు కదా, మరి వాళ్ళకి రాదా అని. ప్రోటీన్ ఒక్కటి తింటే బాడీ రాదు. ప్రోటీన్ తో పాటు వాళ్ళకి ఫ్యాట్స్, కార్బ్స్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ మళ్ళీ కరిగించుకోవాలంటే మజిల్ లాస్ అవుతుంది. ఇలా దేర్ ఆర్ సీరియస్ కాంప్లికేషన్స్. మేజర్ రీజన్ ఏంటంటే జెనెటిక్స్. ఇది జెనెటిక్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, డైజెషన్ పవర్ బాగుండొచ్చు, ఎంత బాగున్నా ఏజ్ మ్యాటర్స్. ఈ ఏజ్ చూస్తున్నారు కదా, ఈ ఏజ్ లో ఈ మెటబాలిజం, ఈ జెనెటిక్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయాలి అని అంటే దే ఆర్ ఆన్. అది మీకు కూడా ఆన్సర్ తెలుసు, తెలిస్తే మరి ఇంకెందుకు లేట్. లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. విన్నారు కదా నేను చెప్పింది. ఈ రెగ్యులర్ చీట్ మీల్స్ అంటే కంఫర్ట్ ఫుడ్ కి వచ్చేసరికి Cheeseburger, sometimes it's a double cheeseburger. I need some bacon on there. I need some avocado. Starts with a good big fat ass bun. French fries are important. Sweet potato fries too as well. బర్గర్లు తింటారంట, స్వీట్స్ తింటారంట, షుగర్ తింటారంట, కుకీలు తింటారంట. ఇవన్నీ తిని మరి షెడ్కి వెళ్ళకండి. ఎలా ఉన్నారంటే జ్యూసులు తాగడం వల్ల. ఎందుకంటే జ్యూసులు తాగిన తర్వాత ఏమవుతుందంటే మంచిగా వర్కౌట్ చేస్తే ఏంటంటే బాడీ ఆ షేప్, ఆకృతి అనేది ఆటోమేటిక్ వచ్చేది. మన తెలుగులో ఫేక్ ట్రైనర్లను చూస్తున్నారు కదా, అర్థమైపోయి ఉంటుంది మీకు ఎవరి గురించి మాట్లాడుతున్నాను. లేదు రాక్ జ్యూస్ కాదు, ఒరిజినల్ బాడీ అనుకుంటే అబ్జర్వ్ చేయండి. జనరల్లీ మన ఇంటి పక్కన చాలా మంది జిమ్ లోనే చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఎప్పటికీ బాడీలు రావు. వచ్చినా కూడా చాలా టైం పడుతుంది, లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్. వాళ్ళని ఒకసారి వెళ్ళి అడగండి. కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని వెళ్ళి అడగండి, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్తారు, ఇదంత ఈజీ కాదు, ఇదంత బేగా అవ్వదు, దే ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రాసెస్. మీరు ఒకసారి దిగితే దాని లోతు ఎంతో తెలుస్తుంది. అంతే దిక్కండా మాత్రం కామెంట్ చేయొద్దు. ఏ రాక్ చేస్తారు కదా, మనం జిమ్కి వెళ్తే కండలు పెరిగిపోతాయి అనుకుంటారు. జిమ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, రాక్ చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా ఈయన తింటున్న ఈ క్యాలరీస్ అన్ని కూడా ఈయన జిమ్ లో బర్న్ చేస్తున్నా సరే, కానీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ లైక్ ఆర్నాల్డ్ గానీ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి అని అంటే జిమ్ ఎంత చేసి ఇరగబడిపోయినా డైట్ చేయకపోతే రిజల్ట్ రాదు. సో జిమ్ అండ్ డైట్ షుడ్ బ్యాలెన్స్. అలా బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక్కడ మెయిల్ కొట్టు లేదా వెబ్సైట్ కి వెళ్ళి చూడు ఫాస్ట్ గా. ద రాక్ ఫేవరెట్ కార్బోహైడ్రేట్స్ is white rice or sweet potatoes. రైస్, స్వీట్ పొటాటో అంట. చాలా మంది వెయిట్ లాస్ అవడం కోసం కార్బ్ స్కిప్ చేసి లో కార్బ్ క్రాష్ డైట్లు తిని షెడ్కి వెళ్తున్నారు తెలుగు ఫేక్ ట్రైనర్ల చేతిలో. రాక్ చూస్తున్నారా, రాక్ సాలిడ్ గా తెలుగు వాళ్ళే రైస్ మానేస్తున్నారు. ఆ రైస్ వద్దు, చపాతీలు తినండి, తినండి అంటున్నారు. అక్కడ వాళ్ళు మాత్రం మన రైసే తింటున్నారు, మనం ఉన్నాం. ఇవే కాకుండా రాక్ సూషీలు కూడా తింటారంట. అంతేనండి, జాపనీస్ పచ్చి చేప అన్నం ముద్ద పెట్టిసిస్తారు కదా, అవి తింటారనమాట. అది కూడా చీట్ డే రోజు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు అన్నట్టు. మీరు ఎప్పుడైనా సూషీ ట్రై చేశారా? చేసినా చేయకపోయినా ఒక లైక్ అయితే చేయండి. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ అన్ని చూసాం, కానీ బ్రెడ్ అయితే ఇంక్లూడ్ గా లేదని చెప్పి ఈయన అడిగితే But it's a wonderful relationship. I will try anything on bread. I believe bread goes with everything. ఇది నేను బ్రెడ్ కూడా తింటాను, అన్నిట్లోనే ముంచుకుని తినేస్తాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం ఎలా అంటామో అక్కడ వాళ్ళకి బ్రెడ్ అలా అన్నమాట. అలా అని చెప్పి మైదా బ్రెడ్లు తింటే షడ్కి వెళ్తారు చూసుకో. మనం ఇక్కడ చికెన్ అంటే ఏం చేస్తాం, మంచిగా గ్రేవీ, దాంట్లో మసాలాలు, ఉప్పులు, కారాలన్నీ నూనె గట్టిగా చేస్తాం. కానీ అక్కడ అలా వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఎక్కువ గ్రిల్ చేసుకుని తింటారు. మసాలా కూడా చాలా తక్కువ తింటారంట రాక్. అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా గ్రిల్ చేయడానికి ట్రై చేయండి, పాన్ ఫ్రై చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఇప్పుడు ఎయిర్ ఫ్రైల్ అని, గీర్ ఫ్రైల్ అని ఎన్నో వచ్చాయి కాబట్టి బెటర్. ఆయిల్ ని ఎంత వరకు తగ్గిస్తే మీ గుండె జబ్బులు అంత తగ్గుతాయి. రాక్ గారు చనిపోయే ముందు మరి ఏం తింటారు అని అడిగితే చూసారు కదా, పిజ్జా అనమాట. పిజ్జా లవర్స్ ఎంతమంది ఉన్నారు లైక్ చేయండి. మరి ఫిట్ గా ఉండడం నీ జాబా లేదంటే ఇది లైఫ్ స్టైల్ అని అడిగితే 100% లైఫ్ స్టైలే. నా నాన్న చిన్నప్పుడు నన్ను జిమ్ కు పట్టుకెళ్లేవారు, అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందని చెప్పన్నారు. ఎస్, ఫిట్నెస్ అనేది ఎవరికైనా, ఇప్పుడు వెయిట్ లాస్ అయినా, ఫ్యాట్ లాస్ అయినా, బాడీ రికంప్ అయినా, ఏదైనా కూడా షార్ట్ టర్మ్ గోల్స్ 1 year 2 years చేసిన తర్వాత వదిలేస్తా అంటే ఈ ఫీల్డ్ లోకి రావద్దు. అసలు స్టార్ట్ కూడా చెయ్యొద్దు నువ్వు నీ వెయిట్ లాస్
లాస్ జర్నీ. ఒకవేళ నీ లైఫ్ లాంగ్ అది మెయింటైన్ చేద్దాం, లైఫ్ లాంగ్ హెల్తీగా ఉందాం, లైఫ్ లాంగ్ చేద్దాం అనుకుంటే మాత్రమే దీనిలోకి దూకండి. అప్పుడే మీరు అది ఎంజాయ్ చేస్తారు. లేకపోతే కష్టపడుతూ క్రాష్ టైటిల్ చేస్తూ తగ్గి పెరిగి షెడ్కి వెళ్తారు. ఫైనల్లీ రాక్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. హార్డ్ వర్క్, ఆయన హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈయన ఇన్ని క్యాలరీలు తింటున్నాడని చెప్పి మీరు కూడా తినేయొద్దు. సో లిమిట్ లో పెట్టుకోండి. ఆయన బాడీ అలా, ఆయన హైట్ అది వేరే, ఆయన గోల్స్ వేరే. ఎవరి గోల్స్ బట్టి వాళ్ళకి తినాలి. ఎవరి డైట్ ఎవరిది అది సెపరేట్ గా ఉంటది. ఆయన డైట్ అది వేరు, మన డైట్ మనకి 2000 3000 మాక్సిమం అంతే వెళ్ళండి. అంతకు మించి తిన్నారంటే మాత్రం 100% రాక్ ఇస్ అ జ్యూస్ బాడీ. బట్ జ్యూస్ తాగిన అంత ఈజీ కాదు. 8000 క్యాలరీలు తినడం ఒక టాస్క్. ఎందుకంటే అయితే ఒక మనిషి 5000 క్యాలరీలకు అవుట్ అయిపోతాడు, మనం అయితే 2000కి అవుట్ అయిపోతాం. కాబట్టి ఇంత కష్టం, ఇన్ని మీల్స్ తినడం, దాన్ని ఆర్గనైజ్ చేయడం, దాన్ని కుక్ చేసుకోవడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. 6 మీల్స్ పర్ డే, అది కూడా 8000 క్యాలరీస్ తిని మనం పని చేయాలంటే అది అందరి వల్ల కాదు. జ్యూసులు తాగినా కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. ఐ రెస్పెక్ట్ రాక్ ఫర్ దట్. మనందరం కూడా రాక్ లా సాలిడ్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే మంచి డైట్ చేయండి. ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ స్టైల్ అలవరుచుకోండి. కానీ నేర్చుకోకుండా ఉండాల్సింది ఏంటంటే జ్యూసులు. ఆయన ప్రొఫెషన్ కి జ్యూసులు మరి తాగక తప్పదు. ఇప్పుడు మీరు చూసుకున్న పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, మజిల్ మేనియా అని ఏవేవో కాంపిటీషన్లు ఉంటాయి. ఆ కాంపిటీషన్లకు వెళ్ళాలంటే మీ బాడీ షెడ్కి వెళ్ళి రావాలి, అంటే జ్యూస్లు తాగే వెళ్ళాలి కంపల్సరీ. ఇప్పుడు బాడీ బిల్డర్స్ అందరూ జ్యూస్ అని నేను అనట్లేదు. మేజర్ కాంపిటీషన్స్ ఇంకా ఆ రేంజ్ లో నేను పర్ఫామ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం 100% జ్యూస్ రాదు. అందరికీ తెలిసిందే, నేను చెప్పింది ఏం కాదు కొత్తగా. స్టేజ్ మీద జడ్జిలకు కూడా తెలుసు. నాటి కాంపిటీషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. పెద్ద ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో జ్యూస్లు తీసుకునే వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు షెడ్కి వెళ్తారు. మీకు రాక్ ఎందుకు ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఎవరి బాడీ రివ్యూ కావాలి? రాక్ 8000 క్యాలరీస్ తింటున్నారు, ఓకే. మరి మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు కింద కామెంట్ చేయండి, నేను కూడా చూస్తా. సీన్ అనేది ఫిట్నెస్